ఎస్ఎస్సిలో భాగంగా 3వ యూనిట్ మొక్కలలో ప్రత్యుత్పత్తి. ఈ మొక్కలలో ప్రత్యుత్పత్తిలో ప్రత్యుత్పత్తి విధానాలు వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అందులో పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి కూడా ఇందులోనే తెలుసుకుంటాం. ఇక్కడ భూమిపైన జీవి సాగించే మనుగడ సారాంశమే జీవశాస్త్రం. ప్రతి జీవికి మరణం తప్పనిసరి అయినప్పటికీ కొన్ని మిలియన్ల సంవత్సరాల వరకు ప్రకృతిపరముగా లేదా మానవ తప్పిదముతో అంతరించిపోవడానికి ఆ జాతి జీవించడం జరుగుతుంది. ప్రత్యుత్పత్తి అనే ముఖ్యమైన ప్రక్రియ లేకుండా జాతులు ఎక్కువ కాలము తమ మనుగడ సాగించలేవు. ప్రతి జీవి లైంగిక లేదా అలైంగిక పద్ధతుల ద్వారా తన సంతతి ఉండేటట్లు అభివృద్ధి చేసుకుంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తి విధానము కొంత వైవిధ్య సృష్టికి దోహదపడడానికి, తద్వారా జీవి మనుగడకు తోడ్పడుతుంది. ఈ యూనిట్లో మొక్కలలోని వివిధ ప్రత్యుత్పత్తి ప్రక్రియల పరిశీలన తర్వాత ఔరత బీజాల మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని గురించి మనం ఇక్కడ విపులంగా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మనకు వచ్చేసరికి ఎవరున్నారు అనేటువంటి దాంట్లో తీసుకుంటే ఇక్కడ వచ్చేసరికి పచానస్ మహేశ్వరి అనేటువంటి ఆయన 1904 నుంచి 1906 వరకు ఈ పచానస్ మహేశ్వరి 1904 సంవత్సరము నవంబర్లో జైపూర్, రాజస్థాన్లో జన్మించారు. వీరు భారతదేశంలో కాక ప్రపంచంలో చెప్పుకోదగ్గ వృక్షశాస్త్రవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఉన్నత చదువుల కోసం అలహాబాద్ చేరుకొని డిఎస్సిని సంపాదించుకున్నారు. కళాశాల చదువుకునే రోజుల్లోనే డాక్టర్ డజన్ అనే ఒక అమెరికన్ మిషనరీ టీచర్ని చూసి ఉత్తేజితులైన వృక్షశాస్త్రంపై, ముఖ్యంగా స్వరూప శాస్త్రంపై ఆసక్తిని పెంచుకున్నారు. తనకంటే బాగా అభివృద్ధిలోనికి తన శిష్యులు వస్తే అదే తనకు చాలా ఆనందమని ఆయన గురువు ఒక సందర్భంలో చెప్పారు. ఈ వ్యాఖ్యలు మాటలు పంచనన్ ఆలోచింపజేసి తన గురువుకు ప్రతిగా ఏమి ఇవ్వగలనా అని ఆలోచనలు మొదలుపెట్టారు. ఆయన పిండోత్పత్తి శాస్త్ర అంశాలపైన అధ్యయనం చేసి వర్గీకరణ శాస్త్రంలో పిండోత్పత్తి శాస్త్ర లక్షణాల ఉపయోగాన్ని వ్యాపింపజేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగానికి పిండోత్పత్తి శాస్త్రము, కణజాల వర్ధనము పరిశోధనకు ఒక ముఖ్యమైన కేంద్రంగా స్థాపించి అభివృద్ధి పరిచారు. కృత్రిమ పద్ధతుల ద్వారా అపరిపక్వ పిండవర్ధనము పరిశోధనను అవసరాన్ని ఒక్కాణించారు. ఆ ఫలితంగా కణజాల వర్ధనం అనేది విజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది. పరీక్ష నాళికలో ఫలదీకరణము, అండాశయము, పరాగ సంపర్కము వీరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చింది. రాయల్ సొసైటీ లండన్ వారి ఫెలోషిప్లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ పేరు పొందిన అనేక ఇతర సంస్థలు వీరిని గౌరవించి సత్కరించాయి. సామాన్య విద్యను బలోపేతం చేసి విధానంలో పాఠశాల విద్య కూడా గణనీయమైన తోడ్పాటును అందించారు. ఇక్కడ ప్రత్యుత్పత్తి విధానాల గురించి మనం ఇక్కడ తెలుసుకుంటే ఇందులో ఏ విధంగా ఉన్నాయి ప్రత్యుత్పత్తి విధానాలు. ప్రత్యుత్పత్తి దాని రకాలు. ప్రతి జీవి ఒక నిర్దిష్ట కాల పరిమాణంలో మాత్రమే జీవిస్తుంది. జీవి పుట్టుక నుంచి అది సహజంగా మరణించే వరకు ఉన్న కాల పరిమాణాన్ని జీవితకాలంగా చెప్పుకోవచ్చు. కొన్ని మొక్కల జీవితకాలం గురించి మరికొన్ని ఇతర మొక్కల పటాలు కూడా ఇవ్వడం జరిగింది. వీటి జీవితకాలం తెలుసుకుని ఇచ్చిన ఖాళీలు పూర్తి చేయడానికి జీవితకాలాన్ని పరీక్షించండి. మొక్కలు కొన్ని రోజులు వ్యవధి నుంచి కొన్ని వేల సంవత్సరాల వరకు జీవిస్తాయి. అనేక విషయ ఆసక్తికరమైన ఆలోచనాత్మకం కాదా? ఈ రెంటి వ్యత్యాసాల మధ్య ఉండే జీవితకాలం కలిగిన అనేక జీవులన్నీ మనం చూడవచ్చు. ఒక మామిడి చెట్టు జీవితకాలం రావి చెట్టు దానికంటే తక్కువ ఉంటుంది. జీవితకాలం ఎంత అయినప్పటికీ ప్రతి జీవికి మరణం అనేది తప్పనిసరి. ఒక ఏకకణ జీవులు తప్ప మరణం లేని స్వస్థమైన జీవి అనేది ఉండదు. ఏకకణ జీవులకు సహజమైన మరణం ఎందువల్ల ఉండదు? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమిపైన అనేక మొక్కలు ఎలా ఉన్నాయో మనుగడ సాగిస్తున్నాయో ఎప్పుడైనా మామూలుగా మీరు చూసి ఆశ్చర్యపోరా? బహుశా దీనికి గల కారణాలు కొన్ని పద్ధతులు జీవుల విస్తీర్ణకు ఎడగకుండా ఉండటానికి తప్పనిసరిగా సహాయపడుతూ ఉన్నాయి. అవును, మనము మాట్లాడుకునేది చెప్పుకోదగినది ప్రత్యుత్పత్తి గురించే. ఒక జీవి తనలాగా మాదిరిగానే ఉండే సంతతిని పెంపొందించే ఒక జీవక్రియ పద్ధతిని ప్రత్యుత్పత్తి నిర్వచించవచ్చు. ఈ సంతతి పెరిగి పరిపక్వ దశకు చేరుకొని తిరిగి కొత్త సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి.
ఆ విధంగా పుట్టుకను, పెరుగుట, మరణించుట అనేవి ఒక వలయంగా ఉంటాయి. తరతరాలుగా ఒక జాతి మనుగడ సాధ్యమగునట్లు చేయుటకు ప్రత్యుత్పత్తి తోడ్పడుతుంది. ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు వైవిధ్యాలు ఏర్పడి ఆనువంశికంగా సంక్రమించే ఆనువంశిక నియమాలు, వైవిధ్యాలు, అంశాల గురించి తర్వాత మనము అధ్యయనంలో కూడా మనం వాటిని అధ్యయనం అనేటువంటిది చేస్తున్నాం. ఇక్కడ చూస్తే వివిధ రకాలైన మర్రి చెట్టు, ఉల్పియా, అదేవిధంగా రాయల్ ఫెర్న్, ఫైనస్, క్యారెట్, అరటి చెట్టు, మాస్ మొక్క, వర్రి మొక్క, గులాబీ మొక్క అనేటువంటి మొక్కలు అనేటువంటి వివిధ జీవితకాలం ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయని తెలుసుకుంటాము. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి వైవిధ్యభరితమైన ఈ జీవి ప్రపంచంలో ప్రతి జీవి ఒక ప్రత్యేకమైన సొంత యాంత్రికాన్ని ఏర్పరచుకొని తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది. జీవి ఆవాసము, దాని అనంతరం శరీర ధర్మశాస్త్రము, అనేక ఇతర కారకాల మొత్తాన్ని కలిసి ఒక జీవి ప్రత్యుత్పత్తి చెందే విధానాన్ని నిర్ణయిస్తాయి. ప్రత్యుత్పత్తి పద్ధతిలో ఒక జీవి పాల్గొంటుందా లేదా రెండు జీవులు మాత్రమే పాల్గొంటాయా అన్న దాని మీద ఆధారపడి ప్రత్యుత్పత్తి పద్ధతులు రెండు రకాలు. సంయోగ బీజాలు ఏర్పడి లేదా ఏర్పడకుండా కానీ ప్రమేయం లేకుండా ఒక జనకం నుంచి సంతతి ఉత్పత్తి అయితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. రెండు జనకాలు అంటే విరుద్ధ లింగాలు ప్రత్యుత్పత్తి పద్ధతిలో పాల్గొని స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల జరిగితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి ఈ విధానంలో ఒకే ఒక జనకం తన సంతతిని ఉత్పత్తి చేయగలుగుతుంది. ఆ ఫలితంగా ఏర్పడే సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి జనకానికి సరి అయిన నకాలుగా ఉంటాయి. ఇలా ఏర్పడిన సంతతి జన్యుపరంగా ఒకే రకంగా ఉంటాయా లేదా భిన్నంగా ఉంటాయా? అలైంగిక ప్రత్యుత్పత్తి ఏకకణంలోనూ సాపేక్షంగానూ సరళ నిర్మాణంలోనూ ఉన్న మొక్కలలో సామాన్యంగా కనిపిస్తుంది. ప్రొటిస్టా, మొనిరా జీవులలో జీవి లేదా జనక కణము రెండుగా విభజన చెందుతుంది, కొత్త సంతతి ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఆ విధంగా ఈ రకమైన జీవులలో కణ విభజనయే ఒక రకమైన ప్రత్యుత్పత్తి విధానం. అనేక ఏకకణ జీవులలో ద్విధా విచ్ఛిత్తి జరిగి కణము రెండు భాగాలుగా విభజన చెందుతుంది. ప్రతి భాగము త్వరితంగా ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు యుగ్లినా బ్యాక్టీరియంలు, ఈస్టులలో అలైంగిక ప్రత్యుత్పత్తి పరోహోత్పత్తి ద్వారా జరుగుతుంది. దీనిలో విభజన ఇక్కడ ఏమిటి అసమానంగా జరుగుతుంది. చిన్న పరోహాలు ఏర్పడి అవి మొదట జనక కణాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. తర్వాత విడిపోయి అభివృద్ధి చెంది పక్వదశ చేరుకొని కొత్త ఈస్టు కణాలను ఏర్పడతాయి. శిలీంధ్ర కుటుంబానికి చెందిన అనేక కొత్త జాతులు, శైవలాలు లాంటి సరళ మొక్కలు కొన్ని ప్రత్యేకమైన అలైంగిక నిర్మాణాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఈ నిర్మాణాల్లో అతి సాధారణమైన సిద్ధ బీజాలు. ఇవి సూక్ష్మంగా ఉండి వ్యాప్తి చెందుతాయి, అనుగుణంగా ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు తట్టుకుని సుదీర్ఘంగా మనుగడ సాగిస్తూ ఉంటాయి. క్లామిడోమోనాస్ వంటి కొన్ని శైవలాలు సమవిభజన ద్వారా ఏర్పడే ఈ సిద్ధ బీజ చలనాలను చూపుతాయి. వీటిని గమన సిద్ధ బీజాలు అంటారు. ఇక్కడ సాధారణంగా రొట్టెలు, బుజ్జులు ఏర్పరిచే సిద్ధ బీజాలు చలనరహితంగా ఉంటాయి. ఇవి సిద్ధ బీజంలో ఏర్పడతాయి. ఉదాహరణకు రైజోపస్ మరియు శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి జరిపే సిద్ధ బీజాలు ప్రత్యేకమైన సిద్ధ బీజాశయ వృంతంపై ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజాలను కొనీడియంలు అంటారు. ఉదాహరణకు పెన్సిలియం, రైజోఫర్, ఇక్కడ పెన్సిలియంలలో సిద్ధ బీజాల ఉత్పత్తి గల తేడాలను మనం గుర్తించవచ్చు. బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కల సిద్ధ బీజాలు సహజంగా ఏకస్థితి కాదు. ఇవి అంకురాలు చెంది సంయోగ బీజాలుగా గామిటోఫైట్లుగా అభివృద్ధి చెంది జీవిత చక్రాన్ని పరిపూర్ణం అనేటువంటివి చేస్తాయి. ఇక్కడ మనం ఈ చిత్రంలో ఈ ఈస్టులలో పరోహోత్పత్తి అనేటువంటిది ఎలా జరుగుతుందో మనం ఇక్కడ చిత్రంలో చూడవచ్చు. ఇక్కడ మొక్కలలో కనిపించే మరొక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి శాఖీయ ప్రత్యుత్పత్తి. బహుకణయిత లేదా సహనివేశ శైవలాలు, బూజులు పుట్టగొడుగులో శరీరం కొంత భాగం చెదిరి మొక్కలైన చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. ఇలా ఏర్పడిన ఖండితాలు ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధమైన శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలవ్వడం అంటారు. కొన్ని మొక్కలు ప్రత్యేకమైన నిర్మాణాలు కలిగి ఉండి ముక్కలవ్వడం ద్వారా ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. ఉదాహరణకు లివర్వర్టులోను జమ్మాలు. పుష్పించే మొక్కలలో రన్నర్లలో స్టోలన్లు, పిలక మొక్కలు, అప్సెట్లు, కొమ్ము, కందం, దుంపకాండ లక్షణము, లఘు లక్షణాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు వంటి శాఖీయ నిర్మాణాలు శాఖీయ వ్యాప్తి ద్వారా
కొత్త సంతతిని ఉత్పత్తి చేయగలవు. ఈ నిర్మాణ విభాగాలను శాఖీయ వ్యాప్తి కారకాలు అంటారు. ఈ నిర్మాణాలు మనకి ఏర్పడడానికి 2 జనకాలు పాల్గొనడం వలన ఇది కూడా అలైంగిక పద్ధతి లేదా శాఖీయ పరంగా ఏర్పడే మొక్కలను క్లోన్లు అంటారు. నీటిలో అతి వేగంగా హానికరంగా పెరుగుతున్న మొక్క గురించి లేదా బెంగాలీ బీతి అనే దాని గురించి మీరు వినే ఉంటారు. ఈ బీతికి కారణము గుర్రపు డెక్క అనే నీటి మొక్క. ఇది నిలకడగా ఉండే నీటిలో వేగంగా పెరుగుతుంది వ్యాప్తి కలిగి మొక్క. ఇది నీటిలోనూ ఆక్సిజన్ తొలగించడము. ఇందులో చేపలు నశించి మీరు తెలుసుకోదగిన ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ అందమైన పుష్పాలను ఆకులను ఆకారాన్ని చూసి మొక్క భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా అసాధారణ రీతిలో వేగంగా పెరిగి తక్కువ సమయంలో నీటి ప్రవేశాన్ని మొత్తం ఆక్రమించడం వల్ల దీన్ని నిర్మూలించడం చాలా కష్టం. బంగాళదుంప, చెరుకు, అరటి, అల్లము, డాలియా మొక్కలలో ఎలా సాగు చేస్తారో మీకు తెలుసు. ఎప్పుడైనా బంగాళదుంప మొక్కల నుంచి, అరటి, అల్లము కొమ్ము భాగాల నుంచి చిన్న చిన్న మొక్కలు ఉద్భవించడం చూశారా? ఈ పైన చెప్పిన మొక్కలలో పిల్ల మొక్కలు ఆవిర్భవించే ప్రదేశాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అవి అన్నీ కూడా రూపాంతర కాండ భాగాలైన కనుపుల నుంచి ఏర్పడతాయి అని తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రూపాంతరం చెందినటువంటి కనుపు భాగాలు అనేటువంటి మన ఈ చిత్రాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ బ్రయోఫిలం పత్ర ఉపాంతంలో నొక్కుల వద్ద అబురపు మొక్కలు ఉద్భవిస్తాయి. ఈ సామర్థ్యాన్ని తోట పని చేసేవారు రైతులు పూర్తిగా వినియోగించుకొని వాణిజ్యపరంగా ఈ మొక్కలను ఉపయోగిస్తారు.